హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో మార్నింగే వ్లాగ్ అనేది స్టార్ట్ చేసేసాను అనమాట. అండ్ మన ఛానల్లో వచ్చేసి రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఆల్సో రెసిపీస్ కూడా షేర్ చేస్తుంటాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈవినింగ్ తీస్తున్న వ్లాగ్. ఈవినింగ్ అయితే నేను చికెన్ తీసుకొని వచ్చాను అనమాట. సో వెనస్డే రోజు ఈవినింగ్ అండి ఇది. సో వెనస్డే రోజు ఏం కర్రీస్ చేయాలో అర్థం అవ్వలేదు, కాబట్టి నాకు ఎందుకో చికెన్ మీద క్రేవింగ్స్ ఉండే. సో హాఫ్ కేజీ చికెన్ తీసుకొని వచ్చి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను అనమాట. 5 o'clockకి నేను ఉప్పు, కారం, పసుపు, పెరుగు, నిమ్మకాయ అన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అట్లా పెట్టేశాను. మేము ఇంకా డిన్నర్ చేసే టైంకి అంతా బాగా మ్యారినేట్ అవుతుందని చెప్పేసి సో దీన్ని బాగా ఆయిల్లో కొంచెం ఉల్లిపాయ అట్లా వేసి చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టాం కదా, దీంట్లో వేసేసి మంచిగా ఆయిల్లో బాగా మగ్గిచ్చేసాను అనమాట. యాక్చువల్లీ నేను చాలాసార్లు చికెన్ కర్రీ, చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ అన్నీ షేర్ చేస్తున్నాను. బట్ ఇది గ్రేవీ ఐటమ్ కదా, సో అందుకు మళ్ళీ షేర్ చేస్తున్నా. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి, ఎల్లిపాయ, కాజు ఈ 3 మిక్సీ పట్టేసి పేస్ట్ పట్టేసాను అనమాట. అంటే గ్రేవీ ఐటమ్ కాకుండా, ఎక్కువ గ్రేవీ కాకుండా కొంచెం గ్రేవీ, అంటే నైట్ టైం కదా, నెక్స్ట్ డే మార్నింగ్కి ఉంచను. ఏదైనా సరే నాన్ వెజ్ కర్రీ కానివ్వండి, ఏదైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టిన కర్రీ అయితే అస్సలు వాడను అనమాట. అందుకే నేను అప్పటికప్పుడు చేసేస్తాను కర్రీ, అప్పటికప్పుడు అయిపోయేలాగా చేస్తాను. సో ఇప్పుడైతే ఇంకా కర్రీలోకి కొంచెం టమాటా, ఒక 2 టమాటాలు అయితే కట్ చేసి వేసుకున్నా. సో కొంచెం నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టేటప్పుడు కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు కూడా కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. అంటే స్పైసీనెస్ కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి. నేను గుంటూరు నుంచి తీసుకొచ్చిన కారము, అంటే మొన్న ఊరికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన కారము 1/2 స్పూన్ వేస్తే చాలండి, చాలా కారం అయిపోతుంది. ఇంకా అదైతే యాడ్ చేయట్లేదు. నార్మల్గా నేను బయట తీసుకొచ్చిన కారం అయితే యాడ్ చేస్తున్నాను. అదొక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తుంటాను. సో నెక్స్ట్ ఇక్కడ గరం మసాలా మనం మొన్న రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం ఉంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం బాటిల్స్లో ఫిల్ చేసి పెట్టేసుకోవాలండి. ఇలా అర్జెంట్ అన్నప్పుడు మటుకు మనకి అయిపోతాయి కదా, అప్పటికప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అదే ముందే రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కదా. సో మసాలాలు కూడా రెడీ చేసుకోవాలన్నమాట. గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి ఇవన్నీ నేను మంత్కి సరిపడగా నేను మిక్సీ పట్టేసి పెట్టేసుకుంటాను. సో ఇప్పుడు షార్టేజ్ అయినాయి కదా, ఇంకా అన్నీ మళ్ళీ రెడీ చేసుకోవాలి. ఇక్కడైతే కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆయిల్లో బాగా మగ్గి ఉన్నాయి కాబట్టి ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. మంచిగా కుక్ అవ్వాలి కదా. ఫైనల్లీ కొంచెం కొత్తిమీర, ఇంకా మనం కావాలంటే కస్తూరి మెంతి కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కూడా టేస్ట్ బాగుంటుంది కస్తూరి మెంతి కూడా. సో అది కొంచెం, కొత్తిమీర కొంచెం. నాకు ఈవినింగ్ టైం పాలు వస్తాయి కాబట్టి పాలు ఒక సైడ్ పెట్టేస్తాను, ఇక్కడ సైడ్ వంట చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు మంత్ ఎండింగ్ కదా, ఇంకా నేను మొత్తం అంటే ఈ మంత్కి ఎంత ఖర్చు అయింది, ఎంత ఇన్కమ్, అవన్నీ ఒక నేను బుక్ మెయింటైన్ చేస్తాను. ఇప్పటి నుంచి కాదు, ఫస్ట్ నుంచి. బట్ అవన్నీ నేను చెప్పుకోలేదు, అవి మెయింటైన్ చేస్తుంటాను అనమాట. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం ఖర్చులు అవన్నీ రాసిన తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా వచ్చిందనుకోండి, అది నెక్స్ట్ మంత్లో కట్ అయిపోతుంది. సో ఈ మంత్ కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము. సో మార్నింగ్ లేస్తేనే మార్నింగ్ 6 o'clockకి డోర్ కొడుతున్నారు. ఎవరా అని చూస్తే ఇవి డోర్ కొడుతూ ఉన్నాయన్నమాట. ఇంకైతేనండి నాకు డైలీ ఏసీలో వాటర్ ఉన్నాయి, పాపం తాగడానికి వస్తాయి, తాగితే పర్వాలేదు, ఎక్కడ చెత్త తీసుకొచ్చి మా ఇంటి ముందు వేసేస్తాయి, వాటర్ మొత్తం కింద ఒలుకపోస్తాయి, ఎక్స్ట్రా వర్క్ అయితే పెట్టేస్తాయి అనమాట. అందుకే నాకు ఇంట్లో ఏమైనా ఫుడ్ ఉన్నా సరే నేను తీసుకెళ్ళి దూరంగా పెట్టేస్తాను, నాకు ఎక్స్ట్రా వర్క్ పెట్టొద్దని చెప్పేసి. సో లిటరల్లీ ఇప్పుడు టైం వచ్చేసి 6 o'clock. నిన్నైతే జొన్న పిండి పట్టించుకొని వచ్చాను. సో జొన్నలు అయితే అట్లే పెట్టేస్తున్నాను. అప్పుడు నేను క్లీన్ చేసి దాంట్లో ఇసుక అవన్నీ ఉంటే క్లీన్ చేసేసి ఎండపోసాను. ఎండ అంటే ఒక 1/2 an hour, ఒక 15 minutes పెట్టాను. ఇప్పుడున్న ఎండకి అంత టైం కూడా ఎక్కువే, అట్లా వేసేస్తేనే బాగా ఎండిపోతున్నాయి. దీంట్లో డస్ట్ ఏమన్నా ఉంటుందని చెప్పేసి మొత్తం క్లీన్ చేసేసి ఎండకేసి పిండి అయితే పట్టించుకొచ్చాను అనమాట. 1 kg ప్యాకెట్ తెస్తేనే మాకు అట్లీస్ట్ ఒక 6 months వస్తుంది. ఎందుకంటే మేము డైలీ కొట్టాం కదా రొట్టె, అంటే వీక్లీ ఒక 2 times అట్లా కొడుతుంటాం అనమాట. ఎప్పుడన్నా ఇంకా తినాలి అనిపించుకుంటే సగం బయట నుంచి తెచ్చుకోవడమే సరిపోతుంది రొట్టెలు. ఇంట్లో వచ్చి ఇప్పుడు రొట్టె కొట్టాలి అంటే టైం సరిపోవట్లేదు, ఓపిక కూడా ఉండట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ఈ పిండి అయితే పట్టించుకొని వచ్చాను. ఇది ఎన్ని రోజులు వస్తుందో అంటే చాలా ఉంది, ఒక 2 kgs పట్టించుకొచ్చాను అనమాట. ఈ 2 kgs పిండి ఎన్ని రోజులు వస్తుందో తెలియదు. ప్రస్తుతానికి ఇప్పుడు గోంగూర పప్పు
ఇది పట్నం గోంగూర అంటాం కదా, ఎర్రకాడల్ది. ఈ మధ్య చాలా తక్కువగా వస్తుంది. అదైతేనే పులుపు బాగుంటుంది. పట్నం గోంగూర అంటాం కదా. మామూలు గోంగూర అయితే అది కొంచెం పుల్లగా, అసలు పుల్లగానే ఉండదు, గోంగూర లాగానే అనిపించదు. గోంగూర పప్పు అది టేస్టే ఉండదు అనమాట. ఇదైతే ఎర్రకాడల్ది కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి గోంగూర పప్పు అండ్ జొన్న రొట్టె అయితే కొడదామని అనుకుంటున్నాను. సో చూడాలి. ఇప్పుడు ప్రస్తుతానికి పప్పుకైతే వేసేద్దాము. నిన్న నైట్ చికెన్ తీసుకొచ్చిన్నాను. నైట్ డిన్నర్లోకి చపాతీ చికెన్ కర్రీ. రొట్టె కొడదాం అనుకున్నాను. యాక్చువల్లీ నిన్న నైటే పట్టించుకొని వచ్చాను. రొట్టె కొడదాం అనుకున్నాను, కానీ ఆల్రెడీ చపాతీ పిండి తడిపి పెట్టేశాం కాబట్టి అది చేస్తాను అనమాట. అండ్ ఇప్పుడు మధ్యాహ్నం కూడా నేను రొట్టెనే తీసుకుని వెళ్తాను. రైస్ అయితే నాకు అస్సలు తినాలనిపించట్లేదు. అందుకే రొట్టె కొట్టేసి గోంగూర పప్పు చేసుకొని తీసుకుని వెళ్తాను. ఈరోజు శారీస్ కూడా ఉన్నాయి. అవి శారీస్ కొన్ని ఐరన్కి ఇచ్చేసి వచ్చినవి అట్లే పెట్టేస్తున్నాను. పెళ్ళికి పోయి వచ్చినప్పటి నుంచి శారీస్ ఐరన్కి ఇచ్చాను, కానీ అవి ఇంకా నేను బీరువాలో పెట్టలేదు. అవన్నీ ఇప్పుడు మళ్ళీ తీసి లోపల పెట్టేసాను. బయట పెడితే అవి ఇస్త్రీ మడతలు మొత్తం పోతాయి. సో అందుకు ఇంక ఇప్పుడు అవి కూడా చేసేద్దాం. ప్రస్తుతానికి పప్పుకి ఎక్కించేద్దాం. యాక్చువల్లీ పప్పు, గోంగూర పప్పు అందరికీ తెలుసు కదా. దీంట్లో కొంచెం కందిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు వేసేసి గోంగూర, మెంతికూర, కొత్తిమీర, ఎల్లిపాయ, సాల్ట్, ఉప్పు, కారం, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి ఎక్కిచ్చేసాను. బికాజ్ నేను షార్ట్లో అప్లోడ్ చేసిన్నాను కాబట్టి ఇక్కడ రెసిపీ ఎక్కువ షేర్ చేయట్లేదు. సో చాలా బాగుంటుంది. శనగబ్యాళ్ళు వేస్తే మనకి అక్కడక్కడ పప్పు తగులుతుంటుంది కదా, చాలా బాగుంటుంది. నాకు మా అమ్మమ్మ వాళ్ళు ఇలాంటివి అంటే పాతకాలం వంట ఏమైనా చేస్తున్నప్పుడు నాకు మా అమ్మమ్మ వాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వెళ్తుంటాం కదా, అక్కడ చేసి ఇచ్చేవాళ్ళు కదా. ఎంచక్క చెట్టు కింద కూర్చొని మంచిగా తిని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అట్లాంటివన్నీ గుర్తొస్తాయండి. ఇప్పుడు మన అంటే నా వరకు మటుకు ఇలాంటి మెమొరీస్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పటి పిల్లలకి అలాంటి మెమొరీస్ ఏం లేవులేండి. బికాస్ వాళ్ళు ఎంతసేపు హాలిడే ఇచ్చారంటే ఆడుకోవడం కానీ ఇట్లా ఫిజికల్ యాక్టివిటీస్ అయితే ఏమీ లేదు. ఎంచక్క సెల్ తీసుకోవాలి, ఓ మూలను కూర్చోవాలి, చూడాలి, అంతే. ఇంకా తినాలి, అక్కడే కూర్చోవాలి, అక్కడే చూసుకోవాలి, అట్లుంటుంది అనమాట. ఇక్కడ నేను హ్యాండ్ కెమెరా ఒకటి తీసుకున్నాను, సెల్ఫీ. ఇది అంటే నేను తీసుకోలేదు, నా బ్రదర్ నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట. నేను యూట్యూబ్ చేస్తున్నా కదా, ఇది నీకు యూజ్ అవుతుందని చెప్పేసి పాపం నాకు ఇచ్చారు. ఇది ఇచ్చి కూడా నాకు దాదాపు ఒక 3 months అట్లా అవుతుంది. అది నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇది ఫస్ట్ టైం అనమాట. ఎలా వస్తుంది ఏంటి అనేది ట్రై చేస్తున్నా. బట్ పర్వాలేదు. మనకి హ్యాండ్ అంటే మనం చేత్తో పట్టుకొని వీడియో తీస్తూ ఉంటే ఫేస్కి దగ్గరలో వచ్చేస్తుంది. ఇది కొంచెం సెల్ఫీ స్టిక్ కదా, కొంచెం దూరంగా మంచిగా నీట్గా మొత్తం కవర్ అవుతుంది అనమాట. చాలా బాగుంది. నాకైతే నెక్స్ట్ యూస్ చేస్తాను నేను దీన్ని రెగ్యులర్గా. సో ఇక్కడైతే ఒక సైడ్ పప్పుకి ఎక్కిచ్చేసాను కదా, ఒక సైడ్ అయితే జొన్న రొట్టె. నాకు ఇట్లా మనకు రొట్టె కొట్టడానికి ఒకటి బల్ల అయితే ఉంటుంది, బట్ దాని మీద నాకు సరిగ్గా రాదు. ఇట్లా నాకు దీనిపైన అయితే నీట్గా నేను రొట్టె కొడుతున్నానంటే పక్కింటి వాళ్ళకు కూడా వినిపించదు అనమాట. అంత బతిన్లాడుతుంటాను నేను రొట్టెని. సో చాలా సాఫ్ట్గా నిదానంగా రొట్టెకి ఎక్కడ దెబ్బ తగులుతుందో అన్నట్టుగా నిదానంగా కొడుతూ ఉంటాను అనమాట. సో అడుగుతారు, మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ అంటే ఈరోజు జొన్న రొట్టె అన్నాను. అరే మీరు జొన్న రొట్టె కొట్టిన శబ్దమే రాలేదు అని అంటుంటారనమాట. సో అంత చిన్నగా కొడుతూ ఉంటాను. అండ్ ఒక చేత్తో నేను కెమెరా పెట్టుకున్నాను, ఒక చేత్తో రొట్టె లేపుతున్నాను కదా, అందుకే సరిగ్గా లేవడం లేదు. సో ఇలా మనకి ఇట్లా పెన్నం కూడా రొట్టె కొట్టడం కాదు, పెన్నం కూడా మనకి పర్ఫెక్ట్గా ఉండాలి. సో అప్పుడైతే మనకి చుట్టుపక్కల మొత్తం కాలుతాయి అన్నమాట. మంచిగా కాలి రొట్టె బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. నేను ఎప్పుడైతే వీడియో తీద్దామని అనుకుంటానో అప్పుడు రొట్టె పొంగదండి. వీడియో తీయనప్పుడు మటుకు సరే పొంగుతుంది కదా అని వీడియో తీసేలోపు అది మొత్తం పోతుంది. అది నాకే జరుగుతుంటుంది అట్లా. సో స్టార్టింగ్లో అయితే నాకు రొట్టె కొట్టడానికి వచ్చేది కాదు. ఏం చేస్తుంటే కర్చీఫ్ ఉంటుంది కదా, కర్చీఫ్ని మంచిగా తడిపేసి దానిపైన నేను రొట్టె కొట్టి దీని మీద వేసేదాన్ని. అట్లా స్టార్టింగ్లో నేర్చుకున్నా. అయినా ఇప్పటికీ నాకు రౌండ్ షేప్ అయితే రాదు, దాని ఇష్టం వచ్చిన షేప్ అయితే వస్తుంటుంది. బట్ ఏదైనా సరే తినేదే కదా. ఇంకా చపాతీ అయినా సరే నాకు అంత రౌండ్ షేప్ ఏం రాదండి, వచ్చిన కాడికి చేసేస్తా అంతే. ఇంకా నేను రౌండ్ షేపే రావాలి, మంచిగా రావాలి అట్లేం ఉండదు. సో మనకి తినడానికి బాగుందా, సాఫ్ట్గా ఉందా అట్లా ఉండాలన్నమాట. సో రొట్టె కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే మంచి క్రిస్పీగా వస్తుంది, బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను గోంగూర పప్పు రెడీ అయిపోయింది. సో దీంట్లో కొంచెం మెంతికూర అయితే యాడ్ చేస్తున్నాను. ఒకటి పుల్ల గోంగూర అండ్ మెంతికూర, కొత్తిమీర, ఈ 3 వేస్తే చాలండి. ఆ పప్పు విజిల్ వచ్చేటప్పుడే ఆ స్మెల్ చూడాలి, చాలా బాగుంటుంది. చాలామంది టమాటాలు యూజ్ చేయరు, బట్ నేను ఒకటి వేస్తాను, పులుపు సరిపోతుంది. సరిపోతుంది కదా అని చెప్పి.
మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి గోంగూర పప్పు రొట్టె కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ కదా. మార్నింగే మా ఇంట్లో చాలా అరుదుగా చేసేది రొట్టె. అది కూడా మార్నింగ్ టైం అస్సలు కుదరదు. కాకపోతే ఈరోజు ఎందుకో గోంగూర పప్పులోకి తినాలని ఉంది కాబట్టి మా వారు ఎన్నోసార్లు అడుగుతారనమాట, రొట్టె కొట్టివ్వా, ఒకటన్నా కొట్టి అని అంటూ ఉంటారు. చూసారా రొట్టె పొంగింది, అప్పుడప్పుడు పొంగుతూ ఉంటుంది, అప్పుడప్పుడు వీడియో తీస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడ మా వారికి అయితే ఒక రొట్టె అండ్ కొంచెం గోంగూర పప్పు, బాబుకి మా వారికి అనమాట. సో అలా పప్పు ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ నేను ఇక్కడ శారీస్, ఇవన్నీ ఐరన్కి ఇచ్చిన శారీస్ అండి. ఇవి బయటే మూలుగుతున్నాయి తప్పితే బీరువాలోకి వెళ్ళట్లేదు, అసలు స్పేస్ లేదు. ఇంకా బీరువా మొత్తం ఫుల్ అయిపోయింది. సో ఇవన్నీ సెగ్రిగేట్ చేసి పెట్టాలి. శారీస్ ఐరన్కి ఇచ్చి దాదాపు 1 వీక్ పైన అయింది. దీన్ని లోపల పెట్టడానికి తీరిక అవ్వట్లేదు అనమాట. ఈరోజు దీనికి మోక్షం వచ్చింది. శారీ కలెక్షన్ చేయొచ్చు కదా అని అంటున్నారు. శారీ కలెక్షన్ చేయడానికి అంత ఎక్కువ శారీస్ ఏం లేవు. సో ఓ మాదిరిగా ఉన్నాయన్నమాట నాకు శారీస్. దాంట్లో ఉన్నవన్నీ నాకు పట్టు శారీస్. సో ఈ పట్టు శారీస్ నేను ఎన్నోసార్లు కట్టుకున్నాను అండ్ షార్ట్స్లో వేసుకున్నాను కాబట్టి ఆయన పెద్దగా ఏం చూపెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఈ శారీ చూసారా, ఇది నేను 2000 రూపీస్కి నేపించానండి. ధర్మవరంలో నేపించి తీసుకున్న శారీ అనమాట. చాలా బాగుంటుంది. కలర్ఫుల్గా బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ రెండు మిక్స్ అయి ఉంటుంది. చాలా బాగుంటాయి. అండ్ దీంట్లో కొన్ని డైలీ వేర్ శారీస్, నాకు ఈ మెంతి కలర్ శారీ ఉంది కదా, బ్లూ కాంబినేషన్ అనమాట. ఈ మెంతి కలర్ శారీ కూడా చాలా ఇష్టం నాకు. అంటే కట్టుకుంటే చాలా డిగ్నిఫైడ్గా కనిపిస్తుంది. కొన్ని శారీస్ కట్టుకుంటేనే డిగ్నిఫైడ్గా కనిపిస్తాయండి, చూడడానికి బాగుండకపోయినా కట్టుకుంటే బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి టిష్యూ కాటన్ అంటారు. సో ఎన్నిసార్లు మనం కట్టి వాష్ చేసినా, వాషింగ్ మిషన్లో వేసినా ఎంత స్టిఫ్గా ఉంటుందంటే చాలా స్టిఫ్గా ఉంటుంది. సో ఇవన్నీ లోపల పెట్టేసి ఇంకా ఫైనల్గా నేను ఆఫీస్కి వెళ్ళే టైం అయింది. లిటరల్లీ ఇప్పుడు టైం 10 o'clock అవుతుంది. నేను కూడా ఒక రొట్టె అయితే తినేస్తాను. నేను మామూలుగా రాగి జావ చేసేదాన్ని డైలీ మార్నింగ్. నేను ఇడ్లీ చేస్తున్నాను కాబట్టి నిన్న కూడా క్యాన్సిల్. ఈరోజు రొట్టె కొట్టున్నాను కాబట్టి ఈరోజు కూడా చేయట్లేదు రాగి జావ. బట్ కంపల్సరీ డేలో ఒకసారైనా రాగి జావ తీసుకుంటాను, అది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానివ్వండి. సో ఈరోజు నేను రాగి జావ చేయలేదు బ్రేక్ఫాస్ట్లో. ఇంకా నేను, మా బాబు, మా వారు, మేము ముగ్గురం ఖచ్చితంగా రొట్టె అయితే తింటామండి. మా పాపనే చాలా మటుకు సతాయిస్తుంటుంది. చాలా హెల్తీ, పిల్లలకు కూడా మంచి స్ట్రెంగ్త్ వస్తుందన్నమాట. మార్నింగ్ ఒక రొట్టె తిన్నామనుకోండి, ఆఫ్టర్నూన్ వరకు అస్సలు ఆగదు, ఆకలే కాదనమాట. చేసిన తర్వాత ఇంకా ఎక్కువ నేను కాఫీ, టీలు అయితే అస్సలు తాగను. మార్నింగ్ ఎంటీ స్టమక్లో తాగడం అలవాటు అయిపోయింది. ఇప్పటి నుంచి కాదు, ఫస్ట్ నుంచి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టీ తాగితే బెస్ట్. కాకపోతే నేను మార్నింగే తాగేస్తాను కదా, అసలు ఎందుకో అది అలవాటు అయిపోయింది. నాలాగా చాలామంది ఉంటారు అలవాటైన వాళ్ళు, మార్నింగే టీ తాగడము, అంటే బ్రష్ చేసుకొని తాగుతారండి. మరీ బెడ్ కాఫీ అయితే తాగను, నాకు అస్సలు అలవాట్లేదు. నాకు అస్సలు ఇష్టం కూడా ఉండదు. మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ తాగి కాఫీ తాగితే అప్పుడు మైండ్ రీఫ్రెష్ అవుతుంది. నెక్స్ట్ వర్క్ ఏం చేయాలనేది అప్పుడు బ్రెయిన్ వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో అదండి ఈరోజు మంచిగా సింపుల్గా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ అయితే చూసేసారు కదా. మీకు కనుక నా బ్లాగ్ నచ్చిందా? కనీసం రెసిపీ నచ్చితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ మనకు వ్యూస్ వచ్చినంతగా లైక్స్ రావట్లేదు. లైక్ కూడా చేయండి, ఇంకొంచెం ముందుకు మన ఛానల్ని దొబ్బండి అలాగా. సో ముందుకు వెళ్తూ ఉంటుంది. సో ఓకేనా, మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలండి. నా రిక్వెస్ట్ అయితే మీరు వింటూనే ఉన్నారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని చెప్పేసి. సో ఈరోజు కూడా అదే చేసేయండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, ఓకేనా. సో ఈ వీడియో ఎక్కడ చేసిస్తున్నాను, రేపు మళ్ళీ కలుసుకుందాం. బాయ్, టేక్ కేర్.